లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. భరద్వాజ గారు, ఇంకొక డిస్కషన్ నడుస్తుంది. మనం మీసాల పిల్ల అని చెప్పేసి సాంగ్ చూసాం కదా. అవును, విన్నాము, చూసాము, మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు ఆ సాంగ్ రిలీజ్ చేసి అనిల్ తప్పు చేశాడా అని చెప్పేసి ఒకటి రెండు సార్లు డిస్కషన్ పాయింట్ నడుస్తుంది. ఎందుకు వచ్చింది ఏంటనేది అంటే కథ చెప్పేశాడు, సినిమాలో లీక్ అయిపోయింది, తప్పే ఉంది అనేది కథ చెప్తే అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అది కథ బయటకు తెలియకూడదు, గుప్పిటి మూసిస్తేనే అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. కానీ గతంలో ఇలా ఉండేది కాదు. ఓకే, ఏ కథ అయినా ఓపెన్గానే ఉండేది. కొన్ని విషయాలు లాక్ చేసి ఇది లైను అని చెప్పి మిగిలిన కథ వెండితెర మీద చూడండి అని కరపత్రాలు వేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. అయితే రాజమౌళి గారు దాదాపు అదే పరిస్థితిని ఫాలో అవుతాడు. ఆయన అవును, తన సినిమాలో ఏం చెప్పబోతున్నాడో ఆయన స్పష్టంగా చెప్పేస్తాడు. అవును, చెప్పి దీన్ని నేను తెర మీద ఎలా చూపించబోతున్నానో చూడటానికి రండి అంటాడు. అది చూడటానికి జనాలు వెళ్ళటం మనం చూసాం. ఈగ సినిమా కథ మొత్తం చెప్పాడు ఆయన, క్లైమాక్స్ ఏమిటితో సహా. అవును, చెప్పి ఈ ప్రతీకారం తీర్చుకుంటాడు ఈగ రూపంలో అని చెప్పేసిన తర్వాత ఇంకేముంది దానిలో సర్ప్రైజింగ్ ఎలిమెంటు. అయినప్పటికీ జనాలు థియేటర్కి వెళ్ళి చూశారు కదా సినిమాని. ఏ సినిమా కథ, సింహాద్రి సినిమా కథ కూడా చెప్పేశాడు ఆయన మొదట్లోనే. చెప్పేసి ఈ పాయింట్ మీద సినిమా తీస్తున్నాను అన్నాడు. జనం వెళ్ళి చూశారు. అంటే ఆ సినిమాలో కీలకమైన డైలాగు, అంటే 10 మందికి మంచి చేయటానికి ఒకళ్ళిద్దరిని చంపినా తప్పు లేదు అనే పాయింట్ మీద సినిమా తీస్తున్నాను అని చెప్పాడు. అదే ఉంది ఆ సినిమాలో, జనం చూశారు. కాబట్టి కథ చెప్పేసి సినిమా తీయటం అనేది తప్పేం కాదు. ఈ కథని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడు అనేది ఇష్యూ. అయితే ఇక్కడ అనిల్ రావిపూడి మీద జరుగుతున్నటువంటి దాడి ఏంటంటే ఇలాంటి కథలు ఆల్రెడీ వచ్చేసాయి కదా గతంలో అని. అంటే ఇక్కడ మాజీ పెళ్ళామా అనేటువంటి ఒక పదం దొర్లింది దానిలో. ఉంది పాట, రాజీ పడదామా మాజీ పెళ్ళామా అనేది ఒక లైన్ ఉంది, భాస్కర్ భట్ల గారు రాశాడు. అవును. అయితే అది చాలా క్యాచీగా ఉంది అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరూ విడిపోతారు, తిరిగి కలవటం కోసం భర్తగా తను చేస్తున్నటువంటి కసరత్తులో భాగంగా ఈ పాట రాశారు అనేది అర్థమైంది అందరికీ. అవును. అయితే ఈ బ్రేకప్ స్టోరీ అనేది ఆల్రెడీ మనం గతంలో చూసాం. డాడీ సినిమాలో సిమ్రాన్ చిరంజీవి విడిపోతారు. ఓహో, అట్లా లింక్ చేస్తున్నారా? అలా లింక్ చేస్తున్నారు. అలా చాలా సినిమాల్లో అలా బ్రేకప్ అయిపోయినటువంటి సందర్భం అట్లా ఎత్తుకుంటే చాలా ఉన్నాయి. మృగరాజులో కూడా విడిపోయే ఉంటారు. అదే అట్లా ఎత్తుకుంటే చాలా ఉన్నాయి. అలా వెతుక్కుంటూ తులసి ఉంది, చాలా ఉన్నాయి విడిపోయినటువంటి పరిస్థితి. ఇలా విడిపోయినటువంటి భార్యాభర్తల కథలన్నీ రిఫర్ చేసుకుని ఈ సినిమా ఆ మూసలో ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఇందులో ఒక క్యూరియస్ ఎలిమెంట్ ఏదో జొప్పించబోతున్నాడు అనిల్ రావిపూడి అనేది నా డౌట్. ఆఫ్కోర్స్, అంటే మొగుడు పిల్లలు విడిపోతారా, మరి ప్యాచప్ కోసం ట్రై చేస్తున్నాడు. అలా చిన్న లైన్, కానీ ఎందుకు విడిపోయారు, ఎలా ప్యాచప్ అయ్యారు అనే సినిమా కదా. ఎలా ప్యాచప్ అయ్యారు అన్నంత వరకే కాదండి. ఇప్పుడు వింటేజ్ హీరోతో సినిమా చేస్తున్నాడు ఆయన. చిరంజీవి గారి స్ట్రేచరు, ఏజు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయనతో ఒక ఎంటర్టైనింగ్ హీరోయిజం నడపాలి అనుకున్నప్పుడు అన్ని ఎలిమెంట్స్ ఉండాలి. దాంతోపాటు టీజింగ్ ఎలిమెంట్ ఉండాలి. ఇప్పుడు ఏం చేయబోతున్నాడని నా డౌట్. అంటే ఆవిడతో బ్రేకప్ అయిపోతాడు అనుకుందాం. అయిపోయిన తర్వాత ఆవిడ బ్రేకప్ అయిపోయింది అనే విషయం తెలిసి ఇంకెవరో అప్రోచ్ అయ్యి, అంటే మనకు ఒక కాలేజీ లవ్ స్టోరీ, ఒక అమ్మాయిని ఇద్దరు కుర్రాళ్ళు ప్రేమించినప్పుడు ప్రేమదేశం లాంటి సినిమాలు చూసాం మనం. దీన్ని వింటేజ్ హీరోల ఏరియాలోకి తీసుకెళ్ళిపోయి కథ నడిపితే అది మోర్ ఎంటర్టైనింగ్గా ఉండొచ్చు కదా. ఆ ప్రయోగం ఏదో చేయబోతున్నాడేమో అని ఒక సందేహం. అందుకోసం ఈ స్పేస్ తీసుకున్నాడు. అది డెఫినెట్గా ఎంటర్టైనింగ్గానే ఉంటుంది సినిమా. తెలిసిన కథని కొత్త ఎలిమెంట్తో చెప్పడమే కమర్షియల్ సినిమా. ఏ కమర్షియల్ సినిమాలోనైనా కానీ మనకి కథ ముందే తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. అంత మాత్రం చేత ఆ సినిమా ఏదో ఇంకా చూడటానికి పనికిరాదు అనుకోవడం తప్పు. ఎన్ని సినిమాల్లో మనం ఇప్పుడు పగా ప్రతీకారం అనేది పాయింట్ తీసుకుంటే రివెంజ్ స్టోరీలు అన్నిట్లోనూ కామన్గా ఉండేది ఒకటే లైన్ ఉంటుంది. అవును, విలన్ ఉంటాడు, లాస్ట్కి విలన్నే వేసేయటమే హీరోయిజం. అంటే చిన్న ఇదే కొత్తదనం
త్రూ అవుట్ క్యారెక్టర్లో నడుస్తుంది. ఒక ఆఫీసర్ క్యారెక్టర్లో ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడక్షన్ తాలూకా మనం ఒక గ్లిమ్సెస్ చూసాం. అవును. అక్కడి నుంచి ఏదో సంథింగ్ అంటే ఆయన డ్యూటీకి సంబంధించి ఈవిడ బిహేవియర్కి సంబంధించి ఎక్కడో తేడాలు వచ్చి విడిపోయి ఉండొచ్చు. తిరిగి కలవాలి అనుకునే ప్రయత్నం తన వైపు నుంచి మొదలైంది అనేది ఈ పాటలో చెప్పాడు. అప్పటికి ఇంకెవరో ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మధ్య పోటీగా మార్చి దాన్ని వింటేజ్ హీరోల మధ్య లవ్ స్టోరీగా మారిస్తే మోర్ ఎంటర్టైనింగ్గా నడవడానికి స్కోప్ ఉంటుంది. అంటే కాలేజీ కథని కాలేజీలో జరగాల్సినటువంటి ఒక టీజింగ్ లవ్ స్టోరీని పట్టుకొచ్చి ఇంకో ఏరియాలో చెబితే అది డెఫినెట్గా గ్రిప్ చేస్తుంది. ఆడిని ప్రిపేర్ చేయడానికి నాకు తెలిసి అంటే ఆలోచిస్తున్నారు ఇప్పుడు జనాలు ఆ సినిమా గురించి మాట్లాడుకోవటం అంటే కంటెంట్ ఎక్కింది అనే కదా అర్థం. అంతేగా. కాబట్టి సినిమా డెఫినెట్గా జనాలని థియేటర్లకు రప్పిస్తుంది. అది వెళ్ళిన తర్వాత వీళ్ళ అనుమానాలన్నీ అక్కడ పటాపంచలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ పాజిటివ్గా మాట్లాడేది ఇదే అగ్రెసివ్నెస్తో మాట్లాడతారు. ఇంతే అగ్రెసివ్నెస్తో సినిమా బాగుంది అనే మాట బయటకు వచ్చిన తర్వాత దాని వసూళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతాయి. అది సాధించటం కోసం ఇది లీకేజీ అన్నా లీకేజీ కాదు అన్నా కానీ కథ చెప్పేశాడన్నా ఏం జరిగినా ఆయన కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది. అంతేగా. అనిల్ రావిపూడి చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ ఆయనే కనిపిస్తున్నాడు కదా ప్రోమోల్లో. అవును. తన సెంట్రిక్గానే మొత్తం నడుస్తోంది. ఆ సెంట్రిక్గా నడవటం అనేది తన భుజాల మీద వేసుకున్నాడు అంటేనే సినిమా సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉందని. అలాగే నయనతారతో ప్రమోషన్ చేయించటం అనేది గతంలో ఎవరూ చేయలేదు, ఇతను చేశాడు. పైగా ప్రతి పాత్రని ఒక ప్రోమో ద్వారా పరిచయం చేయటం చిరంజీవితో సహా అది ఇప్పటిదాకా ఎవరూ చేయలే. అక్కడి నుంచి కొత్తగా మొదలైంది ఇది. ఈ కొత్తదనం తెర వరకు కనిపిస్తుంది. పాత కథని కొత్తగా ఎలా చెప్తాడు అనే టాలెంటు అది తెర మీద చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఓకే. అందుకని ఏ రకమైన కన్ఫ్యూజన్ అక్కర్లేదు దానికి సంబంధించి. ఓకే.